ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు 18వ శ్లోకం, రెండవ అధ్యాయంలో 18వ శ్లోకం గత క్లాసులో శ్లోకం కేవలం చదివి ఇప్పటికే స్థూలంగా అర్థం చెప్పడం జరిగింది. అది ఇంకోసారి చదువుదాం. అదే శ్లోకం 18వ శ్లోకం, అంతవంత ఇమే దేహ అనే దాన్ని ఇంకోసారి చదువుదాం. అంతవంత ఇమే దేహ అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ భారత. తస్మాద్ యుధ్యస్వ భారత. సో ఇక్కడ ఏంటి చూసాం మనము ఇదివరకు 16వ శ్లోకంలో నాసతో విద్యతే భావం అనే దానిలో సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి అనే దాని గురించి చూశాము. సత్ అంటే త్రికాలాబాధ్యమైనటువంటిది, మూడు కాలములలోనూ బాధింపబడినటువంటిది అంటే ఇట్ కెనాట్ బి నెగేటెడ్, హూజ్ ఎగ్జిస్టెన్స్ కెనాట్ బి నెగేటెడ్ అట్ ఎనీ టైం. అంతేకాకుండా కాలాతీతమైనటువంటిది, అది సత్ అన్నమాట. అన్ని కాలాల్లో ఉండేటువంటిది సత్ అన్నమాట. తర్వాత అసత్ అంటే ఏమిటి, మన ఒకానొక కాలంలో ఉంటుంది, మళ్ళీ ఉండదు. ఆ కాలము 100 years కావచ్చు, బిలియన్ ఇయర్స్ కావచ్చు, 8 billion years కావచ్చు, 10 billion years కావచ్చు. బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎ ఫ్యూ బిలియన్ ఇయర్స్ అనేది కూడా ఇట్ ఈస్ వెరీ స్మాల్ థింగ్. 100 years అనేటువంటిది ఎలా స్మాల్ థింగ్, ఎ ఫ్యూ బిలియన్ ఇయర్స్ అనేటువంటిది కూడా ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎటర్నిటీ ఇట్ ఈస్ వెరీ స్మాల్. కానీ మన పాయింట్ లో అది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా అసత్తే అన్నమాట. జగత్తు కూడా అసత్తే ఆ విధంగా సత్ అనేటువంటిది అసత్ అనేటువంటిది డెఫినేషన్స్ ఇచ్చారు. తర్వాత 17వ శ్లోకంలో ఏం చెప్పింది, ఏదైతే అసత్య సత్ అనే పదార్థం ఏమిటి అనే దాన్ని కూడా చెప్పారు. ఏమిటది, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అని చెప్పారు కదా. ఆ దానిలో 17వ శ్లోకమే కదా అది. అవినాశి తద్విద్ధి. సో ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు 18వ శ్లోకం మనం చూస్తున్నాం. దీనిలో ఏమిటి, అసత్ అంటే ఏమిటి అనేది. అసత్ అనేది ఇప్పుడు కృష్ణుడి యొక్క కాంటెక్స్ట్ ఏమిటి, భీష్మ ద్రోణాదులు వీళ్ళందరూ కూడా చనిపోతారు, వీళ్ళందరూ మరణిస్తారు అనేటువంటిది భావనలో అర్జునుడు ఉన్నాడు కదా. సో దాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. ఏమిటి అసలు సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి, మనిషి మనం అందరం కూడా మనం అందరం కూడా సత్స్వరూపులే. అది మనం మర్చిపోతున్నాం, అది చెప్తున్నాడు అనమాట. మనందరం కూడా సత్స్వరూపులే, అయినా కూడా మనం మర్చిపోయి మనం ఏదో శరీరముతో ఐడెంటిఫై అయిపోయి, నేను శరీరంలో శరీరమే నాది, శరీరంలో ఉన్నటువంటి వాడిని నేను అనేటువంటి భావనలో శరీర తాదాత్మ్యం అంటాం. తాదాత్మ్యం అంటే టోటల్ ఐడెంటిఫికేషన్. అదే నా ఆత్మ, అదే నా స్వరూపం అనుకోవడం తాదాత్మ్యం. తత్ మమ ఆత్మ అనుకోవడం తాదాత్మ్యం. అంటే ఏమిటి, అదే నా స్వరూపం అని. సో అది ఆ విధంగా. సో ఇక్కడ శ్లోకం ఏంటిది, అంతవంతః ఇమే దేహాః. దేహ అని ఉన్నప్పటికీ కూడా అక్కడ విసర్గం ఉంది. అక్కడ దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః. నిత్యస్య శరీరిణః ఇమే దేహాః అంతవంతః. ఈ దేహములన్నీ కూడా అంతవంతములు అంటే నాశనము కలిగినటువంటివి. దేహం అంటే ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేసిన, దేహ ఉపచయ అయినటువంటి ధాతువు నుంచి వస్తుందని చెప్పాను. శరీరం అస్య స్థితి శరీరే అనేది కూడా చెప్పాను. శరీరం ఉన్నటువంటి వాడు శరీరుడు అంటే మనం అందరం శరీరం ఉన్నటువంటి వాళ్ళే. అంతేకాకుండా మనం శరీరంతో తాదాత్మ్యాన్ని కూడా పొందినటువంటి వాళ్ళం. జ్ఞాని అయినటువంటి వాడు తాదాత్మ్యాన్ని పొందడు, కానీ మనం అందరం కూడా తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాళ్ళు అన్నమాట. అందుకనే ఆ బ్రహ్మసూత్ర భాష్యాన్ని శారీరక మీమాంస అని కూడా ఒక పేరున్నది. శారీరకుడు అంటే ఏమిటి, శరీరముతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాడు శారీరకుడు. శారీరకుడు, శారీరక క అనే మాట కూడా వచ్చింది. క అనేటువంటిది ఒక చిన్న నీచార్థంలో చెప్పేటువంటి మాట. శారీరకుడు అంటే తను బ్రహ్మస్వరూపుడై ఉండి కూడా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోకుండా శరీరంతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి అల్పుడు వీడు, అయ్యో పాపం అనేటువంటి అనే సమయంలో క ప్రత్యయం వస్తుంది. అల్పార్థే క ప్రత్యయ అని అంటారు, అంటే అల్పార్థంలో. సో శారీరక మీమాంస, మీమాంస అనే పదానికి అర్థం ఏంటంటే ఒక వెరీ డీప్, గంభీరమైనటువంటి చర్చ. మీమాంస అంటే ఏదైనా విషయం పైన ఒక గంభీరమైనటువంటి చర్చ, గంభీరమైనటువంటి విచారం. పూజిత విచార మీమాంస అనే దాని డెఫినేషన్. పూజిత విచార
అంటే ఒక గంభీరమైనటువంటి ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్, ఫిజికల్ గా ప్లాట్ఫామ్ కాదు, ఒక ఎలివేటెడ్ ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ లో జరిగేటువంటి డిస్కషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎలివేటెడ్ ఆ స్థాయిలో జరిగేటువంటి గొప్ప చర్చ మీమాంస అంటాం. సో శారీరక మీమాంస, శారీరకుడు ఎవడు, వీడి అసలు స్వరూపం ఏమిటి అనే దాని గురించి చెప్పినటువంటిది ఈ బ్రహ్మసూత్రాలు కాబట్టి వాటి భాష్యాన్ని శారీరక మీమాంస అని అన్నారు. సో శారీరకుడు అంటే శరీరంలో ఉండేటువంటి వాడు, శరీర తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాడు. ఇక్కడ శరీరీ అన్నారు, శరీరీ. ఇక్కడ శరీరీ అంటే ఏమిటిది? వేరు వేరు దేహాల్లో ఉన్నటువంటి అన్ని జీవాత్మల గురించి కాదు ఇక్కడ రెఫరెన్స్. వేరు వేరు దేహాల్లో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యం యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉన్నదో, ప్రతిఫలనం అంటున్నాం కదా, దాన్ని మనము అంతఃకరణంలో అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యం అంటున్నాం. అది కాదు, ఒకే చైతన్యము, ఒకే ఆత్మ చైతన్యము ఏ విధంగా ఆ, అన్ని ఒకే ఆత్మ చైతన్యం అన్ని అంతఃకరణలోనూ ఉన్నటువంటిది. దాని గురించి మనం చూస్తున్నాం అనమాట. దీన్ని రెండు విధాలుగా చెప్తారు. ఒకటి ఆకాశం ఎగ్జాంపుల్ చెప్తారు, ఆకాశము ఘటము ఎగ్జాంపుల్ చెప్తారు. ఆకాశం ఘటం ఎగ్జాంపుల్ లో ఏం తెలుస్తుంది? ఆకాశం ఒకటే అయినప్పటికీ, ఇన్ఫినిట్ అయినప్పటికీ కూడా మనం ఘటంలో మనం ఒక చిన్న పార్ట్ తీసుకుంటాం. దీనిలో కొంచెం ఆకాశం ఉన్నది. ఈ ఆకాశము దీన్ని డిస్ట్రాయ్ చేస్తే ఆ ఆకాశం ఏమవుతున్నది? ఏమీ కావడం లేదు. ఆకాశానికి ఎలాంటి మార్పు లేదు. ఆకాశం ఇట్ ఈజ్ మహాకాశము, ఇట్ కంటిన్యూస్ టు బి మహాకాశం. సో దట్ ఘటంలో అవచ్ఛిన్నమైనట్టుగా కనిపిస్తుంది. ఘట అవచ్ఛిన్నం అంటే ఘటముతో కన్ఫైన్ అయినట్టుగా కనిపిస్తున్నది అది, అంతే. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? ఇది అవచ్ఛిన్నమైనటువంటిది అని. దీన్ని అవచ్ఛేదవాదము అని కూడా ఒక వాదం, దానికి ఒక పేరు ఉన్నదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతిబింబవాదం. అంటే సూర్యుడు, ఒకే సూర్యుడు కొన్ని థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ జలాశయాలు, ఎక్కడ ప్రపంచం అంతా ఎక్కడెక్కడెక్కడెక్కడో చిన్న చిన్న గుంటలు ఉంటాయి, బావులు ఉంటాయి, ఎక్కడెక్కడో జలాశయాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా సూర్యబింబం ప్రతిఫలిస్తున్నది కదా. సో ఆ విధంగా ప్రతి అంతఃకరణలోనూ ప్రతిబింబించేటువంటి సూర్య కిరణ చైతన్యము అని అంటాం. అది ప్రతిబింబవాదం అంటారు. ఒక విధంగా చూస్తే అవచ్ఛేదవాదం అనేటువంటిది సత్ అనేటువంటిది, ఆ బ్రహ్మ యొక్క ఇన్ఫినిటీలో సత్ అనేటువంటి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనికొస్తుంది. చిత్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతిబింబవాదం ఇంకొంచెం బెటర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిబింబం అంటే చైతన్యాన్ని గురించి, ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నది కదా. సత్ అండ్ చిత్ కలిపే కదా మనసులో మనలో ఉన్నటువంటిది. సత్తు, చిత్తు, ఆనందం మూడు ఉన్నాయి. మూడు అంశాలు కూడా ప్రతి ప్రాణిలో కూడా ఉన్నాయి. మనం ఉంటే హ్యూమన్ బీయింగ్సే కాదు, ప్రతి ప్రాణిలో కూడా ఉన్నాయి కదా. సో ప్రతిబింబవాదం అంటారు దాన్ని. సో దీన్ని గురించి మళ్ళీ వేదాంత శాస్త్రంలో అవచ్ఛేదవాదం అని, ప్రతిబింబవాదం అని, ఇంకోటి ఏదో ఆభాసవాదం అని, ఇతర రకరకాల వాదాలన్నీ కూడా మనం అడ్వాన్స్డ్ టెక్స్ట్ చదివితే తెలుస్తుంది. కానీ ఇక్కడ అవన్నీ అనవసరం. సో ఇక్కడ శరీరి అనేటువంటి వాడు ఎలాంటి వాడు? నిత్యస్య శరీరిణ అన్నాడు. శరీరిణ అనేది షష్ఠీ ఏకవచనం కదా. నిత్యస్య శరీరిణ. ఇంకా రెండు విశేషణాలు కూడా చెప్పారు. అనాశిన అప్రమేయస్య. నిత్యస్య శరీరిణ, నిత్యస్య శరీరిణ, అనాశిన శరీరిణ, అప్రమేయస్య శరీరిణ అని మూడు విశేషణాలు చెప్పాడు. అనాశిన అప్రమేయస్య, ఇవన్నీ కూడా అంతవంతః, అంటే ఇవన్నీ కూడా అంతము కలిగినటువంటివి. అంతము కలిగినటువంటివి అంటే ఏంటి? ఏదో 50 ఏండ్లు 60 ఏండ్లు ఉంటాయి, చనిపోతారు, అలా అలా కాదండి. ఇప్పుడు దీనిలో తస్మాత్ యుద్ధస్వ భారత అంటే యుద్ధం చేయి నువ్వు, వీళ్ళు ఏదో ఉంటే 20 ఏళ్ళు బతుకుతారు, ఇంకా 30 ఏళ్ళు బతుకుతారు, పోతే పోని వీళ్ళు యుద్ధం చేయి అనేటువంటి అర్థం కాదు. ఇప్పుడు ప్రతి శరీరంలో ఇవన్నీ కూడా అంతవంతః. ఇది ఎంతవరకు ఉంటుంది ఈ శరీరం అనేటువంటిది? అజ్ఞాన నాశమయ్యే వరకు ఉంటుంది. తొందరగా పోయేది ఏం కాదండి ఇది. అంతవంతః అంటే 20 ఏళ్ళు 30 ఏళ్లలో పోయేది కాదు. అజ్ఞానం ఉన్నంత కాలం ఉంటుంది. మనం అందరం కూడా ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నాం, వేదాంతం గురించి మాట్లాడుతున్నాం, భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ సృష్టి జరిగినప్పటి నుంచి మనకి ఇంకా మోక్షం రాలేదు కాబట్టి, మనం ఇంకా అజ్ఞాన దశలోనే ఉన్నాం కాబట్టి, మనం ఇంకా ఈ దేహం కంటిన్యూ అవుతున్నది. ఏదో మన అదృష్టవశాత్తు ఇప్పుడు దీనిలోకి వచ్చాం. దీనిలోకి వచ్చాము. ఒకవేళ ఈ జన్మలో ఒకవేళ మనకు ఆత్మ జ్ఞానం అంటూ కలిగితే దెన్ మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు. సో దట్ ఈస్ ది థియరీ. సో అంతవంత ఇమే దేహ అంటే అజ్ఞానం అనేటువంటిది కూడా అనాది. అజ్ఞానాన్ని కూడా అనాది అన్నారు. అంటే బ్రహ్మ అనేటువంటిది ఎప్పటి నుంచి ఉన్నది? అనాది కదా. బ్రహ్మ అనే దానికి అనాది. ఆ, దానికి ఒక బిగినింగ్ అంటూ ఉండే చెప్పలేం, అజం. దాని యొక్క శక్తియే మాయాశక్తి, లేక అంటున్నాము మాయాశక్తి. మాయాశక్తిలో ఉన్నది అంటే ఆవిర్భావ శక్తి కూడా ఉన్నది కదా. సో అజ్ఞానం అనేటువంటిది ఒక అనాది. బట్ ఇట్ ఈస్ శాంతం. శాంతం అంటే ఎండ్ కలది, అంతము కలది శాంతం. అంతం దేనికైతే ఉన్నదో, అంతం ఎప్పుడవుతుంది? బ్రహ్మజ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తుంది అని.
సో అది బేసిక్ అద్వైత సిద్ధాంతంలో ఏంటంటే అజ్ఞానం అనేటువంటిది అనాది బట్ శాంతము అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ అంతవంత ఇమే దేహ అంటే అజ్ఞానం జ్ఞానం వల్ల నశించేటువంటివి అనేటువంటిది ఇక్కడ అర్థం, అంతే గాని వీళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోతారు కొట్టేసేయి అనేటువంటి మాట కాదు. సో అంతవంత ఇమే అనాశినః అప్రమేయస్య, వీటి తేడా ఏమిటి అనేది చెప్పబోతున్నాడు శంకరాచార్యుల వారే. నిత్యము అన్నాడు, అనాశి అన్నాడు. నిత్యం అన్నా అనాశి అన్నా ఒకటే కదండి, మళ్ళీ రెండు సార్లు ఎందుకు వాడాలి, రెండు విశేషణాలు ఎందుకు, అదే ఒకే అర్థానికి రెండు విశేషణాలు ఎందుకు అంటే, లేదు లేదు దీనిలో కొంచెం తేడా ఉంది అని ఆయన చూపిస్తున్నాడు. తర్వాత అప్రమేయము అంటే ఏమిటి అనేది శంకరాచార్యులే వివరించబోతున్నాడు. అప్రమేయం అంటే ప్రమాణముల చేత తెలియబడేదాన్ని ప్రమేయం అంటాం. ప్రమాణం అనే దాని గురించి కూడా ఇదివరకు నేను కొన్నిసార్లు చెప్పింటాను. ఏదంటే ప్రమాణములు అంటే ఒక విషయాన్ని గురించి సరైనటువంటి యథార్థ జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రమా అంటారు. ఒక విషయం గురించి యథార్థ జ్ఞానం. ఆ ప్రమాయాహ కరణం ప్రమాణం. ఆ ప్రమను తెలుసుకోవడానికి సాధనం ఏదైతే ఉన్నదో అది ప్రమాణం. నా ఎదురుగా ఉన్నటువంటి ఒకానొక వస్తువును తెలుసుకోవడానికి ప్రమాణం ఏంటి అంటే నా కన్ను. ఇంకేదైనా ఒక వస్తువు రుచి తెలుసుకోవడానికి నా ప్రమాణం ఏమిటి అంటే నా నాలుక, రసనేంద్రియము. సో ఇట్లా మన ఇంద్రియములు ప్రమాణములు, ఇంద్రియములు, మనస్సు ఇవి ప్రమాణములు అన్నమాట. సో ఆ విధంగా ప్రమాణముల చేత తెలియబడేది. ఇది మామూలుగా ప్రత్యక్ష ప్రమాణం. నేను ఇప్పుడు చెప్పింది ఒకే ప్రమాణమే. ఇది కేవలం ప్రత్యక్షం అంటాం. ప్రత్యక్షం అంటే ఇంద్రియములకు గోచరించేటువంటిది ప్రత్యక్షం అంటాం. అక్షము అంటే ఇంద్రియం అండి. ప్రత్యక్షము అంటే ఇంద్రియముల చేత తెలియబడేది. అనుమానము అనేటువంటిది కూడా ఇంద్రియముల చేత తెలియబడినప్పటికీ కూడా డైరెక్ట్ గా తెలియబడేది కాదు. అనుమానము ఎక్కడో అగ్గి చూస్తాము, అగ్గి చూసిన తర్వాత పొగ పొగ చూస్తాము, అక్కడ అగ్గి ఉంది అని అదేంటి ఇన్ఫరెన్స్ అని అంటాం కదా ఇంగ్లీష్ లో. అది నేరుగా మనం అగ్నిని చూడడంలే, అగ్నికి సంబంధించినటువంటి ఒకానొక హేతువును చూసి ఓహో ఆ లింగం ఆ గుర్తు అక్కడ ఉన్నది కాబట్టి అగ్ని అక్కడ ఉన్నది అని చెప్పని మనం తెలుసుకుంటున్నాం. దాన్ని అనుమానం అంటాం. అది కూడా ఒక ప్రమాణమే. దాన్ని కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. ఇప్పుడు శాస్త్రం అంటే వేదం అనేటువంటిది ఒక ప్రమాణం అని ఒప్పుకున్నాము. అలాగే ఉపమానం అనేటువంటిది ఒక ప్రమాణం ఉన్నది. ఇట్లాంటి ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇలా ఉపమానం అని, తర్వాత ఆ, ఆ, అర్థాపత్తి అంటే ఏమిటంటే, ఉదాహరణకు ఒక మనిషి బాగా హెల్దీగా ఉంటాడు కానీ పగలంది ఎప్పుడు మనం రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు వాచ్ చేస్తుంటాం కానీ వాడు ఎప్పుడు అన్నం తిన్నట్టు కనపడదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు చూస్తున్నాము బట్ వాడు ఎప్పుడు భోజనం చేసినట్టు కనపడదు. సో దాని ఇన్ఫరెన్స్ ఏమిటి, వాడు ఎప్పుడో రాత్రి తింటున్నాడు అని అర్థం. అందుకని పీనో దేవదత్త దివాన భుంక్తే అంటారు. పీనో దేవదత్త, దేవదత్తుడు అనేటువంటి పీన అంటే బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. దివా నా భుంక్తే, దివా అంటే పగటిపూట, నా భుంక్తే పగటిపూట తినడు. సో ఈ విధంగా మనం ఏంటి, దట్ ఈస్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ ఇన్ఫరెన్స్. దాన్ని అర్థాపత్తి అంటాం. అర్థాపత్తి అంటే దట్ అర్థము ఆ విధంగా అక్కడ ప్రాప్తిస్తున్నది అని. అర్థస్య ఆపత్తి, అర్థం ఆ విధంగా అక్కడ ప్రాప్తిస్తున్నది. వాడు పగలు తినడం లేదంటే, పగలు తినడం లేదు, బాగా హెల్దీగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి, వాడు ఇంకెప్పుడో తింటున్నాడు, మనకు కనపడకుండా ఎప్పుడో తింటున్నాడు అని అర్థం. సో ఇవన్నీ కూడా ప్రమాణాల కింద లెక్కేస్తాం. ఈ ప్రమాణాలన్నీ ఎప్పుడు పనిచేస్తాయి, నేను అనేటువంటి వాడు ఒకడు ఉండి, నేను ఈ విషయాన్ని గురించి నేను ఇన్వెస్టిగేట్ చేయాలి, దీని యొక్క నేచర్ ఏమిటి అని చెప్పని నేను సపోజ్ ఐ వాంట్ టు ఇన్వెస్టిగేట్. సో నేను అనేటువంటి వాడు కూడా నాకు తెలుసు. నేను అనేటువంటి వాడు ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ అన్ ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐ. దేర్ ఇస్ ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐ. ఈ ప్రీ ఎగ్జిస్టెన్స్ ఉండబట్టి నేను ఒక ప్రమాణాన్ని చూస్తున్నాను. ఆ ప్రమాణాలన్నీ ఏంటివి, నాకు లోబడినటువంటివి, నా ఇంద్రియములకు లోబడినటువంటివి ప్రమాణాలు అనేటువంటివి. ఇవన్నీ కూడా శాస్త్రము అనేటువంటిది ఒకటే ఇంకెవరో చెప్తున్నటువంటిది. శాస్త్రం అనేటువంటిది ఒకటే ఇంకెవరో బోధిస్తున్నటువంటి విషయం. ఈ ఎవరు అంటే ఏమిటి, శాస్త్రం అనేటువంటిది వేదాన్ని కూడా మనం అపౌరుషేయం అన్నాం. ఎందుకంటే అది ఋషులు తపస్సులో సాక్షాత్కరించుకున్నటువంటి సత్యాలు, కొన్ని ఎటర్నల్ ట్రూత్స్ అన్నమాట. తపస్సులో ఋషులు సాక్షాత్కరించుకున్నటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆ ఎటర్నల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము వేదములు అందుకనే అపౌరుషేయములు అని చెప్పి అంటాం అనమాట. సో అది ఇవన్నీ కూడా ప్రమాణాలు. సో ప్రమేయం అంటే ఏంటి, ప్రమాణము చేత తెలియబడేటువంటిది ప్రమేయం. ఇక్కడ దేని గురించి చర్చ, ఈ నిత్యమైనటువంటిది, అనాశ అయినటువంటిది, తర్వాత ఉమ్, అప్రమేయం అయినటువంటి యొక్క ఆత్మ గురించి. ఆత్మ అనేటువంటిది మనకు తెలుస్తుంది, డైరెక్ట్ గా మనం ఏమన్నా చూస్తున్నామా, చూడడం లేదు. ఆత్మ అంటే ఏమిటి, తెలుసుకునేవాడిని ఎందుకు మనం చూడడం దేని వల్ల తెలుసుకోలేకుండా ఉన్నాము, అది నేనే కాబట్టి. తెలుసుకుంటున్నటువంటి వాడిని నేను తెలుసుకోవాలి, నేను చూడాలి అంటే ఎలా వీడుతుందండి, నాకంటే నేనే చూడలేను కదా.
సో తెలుసుకునేటువంటి ఆత్మ, ఆత్మ అంటే ఏంటి? దేనికైతే తెలివి ఉన్నదో, తెలివి, శుద్ధమైనటువంటి తెలివి, ఆ తెలివి స్వరూపము, ఆ తెలివి స్వరూపం నేనే అయినప్పుడు నన్ను నేనే తెలుసుకోవాలంటే అది శాస్త్రం అక్కడ ప్రమాణం అవుతుంది. అంతేగాని నేను ఇంకేదన్నా ప్రమాణాల చేత, మామూలుగా లౌకిక ప్రమాణాల చేత తెలియబడేది కాదు. అప్రమేయం అంటే లౌకిక ప్రమాణముల చేత తెలియబడనటువంటిది శాస్త్రము చేత మాత్రమే, వేదము చేత మాత్రమే తెలియబడేది అనే అర్థాన్ని చెప్పబోతున్నాడు. వచ్చేదాన్ని నేను సింప్లిఫై చేసి చెప్పాను ఇప్పుడు. సో నేను అనేటువంటి వాడు మొదట నాకు తెలుసు కాబట్టి, నేను ఉన్నాను అనేది నాకే తెలుసు. నేను లేను అని ఎవడు అనడు కదా. నేను ఉన్నాను అని తెలిసిన తర్వాతనే నేను బయట వస్తువుని ఇన్వెస్టిగేట్ చేయడానికి చూస్తా. ఓ వాట్ ఈస్ దిస్, వాడు ఇంకా దీన్ని ఏంటి, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఏదో ఒకటి ఇన్వెస్టిగేషన్, ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్, అది ఇది ఉంటుంది. అవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ అవర్ సెన్సెస్. లాబొరేటరీలో ఏదో ఎక్విప్మెంట్ ఉన్నది, మరొకటి ఉన్నది అంటే దే ఆర్ ఆల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ఫిజికల్ సెన్సెస్ ఓన్లీ. సో అది. సో ఇప్పుడు లెటస్ ఇది భాష్యాన్ని చదువుదాం. అంతవంతః అంతో వినాశో విద్యతే येषां ते అంతవంతః. అంతవంతః అంతో వినాశः విద్యతే येषां ते అంతవంతः. యథా మృగతృష్ణికాదౌ సద్బుద్ధిః అనువృత్తా యథా మృగతృష్ణికాదౌ సద్బుద్ధిః అనువృత్తా ప్రమాణ నిరూపణాంతే విచ్ఛిద్యతే ప్రమాణనిరూపణాంతే విచ్ఛిద్యతే స తస్యాః అంతః. స తస్యాః అంతః. తథా ఇమే దేహాః తథా ఇమే దేహాః స్వప్నమాయాదేహాదివత్ చ అంతవంతః. స్వప్నమాయా దేహాదివచ్చ అంతవంతః. ఇక్కడ కొంచెము శరీరాన్ని ఒక మృగతృష్ణిక, మన జగత్తును ఒక మృగతృష్ణిక అంటే మిరాజ్ అంటాం చూడండి, మరీచిక, మరీచిక అంటాం, మరీచి అంటే మిరాజ్. సో దానితో పోలుస్తున్నాడు. సో ఇక్కడ ఏంటి, అంతవంతః అంటే అంతము కలిగినటువంటివి అని చెప్పాను కదా. అంతవాన్ అనే దానికి ప్లూరల్ వచ్చి అంతవంతః. అంతం ఎలాంటిది? అంతః వినాశః విద్యతే యేషాం, వేటికైతే వినాశము కనిపిస్తున్నదో అవి, తే అంతవంతః. ఉదాహరణ ఏమిస్తున్నాడు? యథా మృగతృష్ణికాదౌ సద్బుద్ధి అనువృత్త. మృగతృష్ణిక మన దూరం నుంచి చూస్తున్నాం, ఎక్కడో ఎడారిలో పోతున్నాం, రాజస్థాన్ లోనో ఇంకెక్కడో సహారాలో ఎక్కడో పోతున్నాం, లేకుంటే ఇంకేదో సమ్ అదర్ ఓపెన్ ప్లేస్ లో వెళ్తున్నప్పుడు కూడా మనకు అక్కడ అప్పుడప్పుడు మృగతృష్ణిక, మరీచిక చూసే అవకాశం కలుగుతుంది. సో ఇవి చూస్తున్నప్పుడు మృగతృష్ణిక, దానిలో ఏమిటి? జలబుద్ధి. మృగతృష్ణికలో జలబుద్ధి ఉన్నది. మృగతృష్ణికాదౌ సద్బుద్ధి. సద్బుద్ధి అంటే ఏంటి? ఉన్నది అనేటువంటి బుద్ధి. సద్బుద్ధి అంటే మంచి బుద్ధి అని కాదని చెప్పాను కదండి. సద్బుద్ధి అంటే ఉంది అనేటువంటి జ్ఞానం. అక్కడ ఏదో జలం ఉన్నది అనేటువంటి జ్ఞానం కలుగుతున్నది మనకు. సద్బుద్ధి అనువృత్త. అనువృత్త అంటే అది అనువర్తిస్తూ ఉన్నది మన మైండ్ లో, అది ఉన్నది అనమాట. దూరం నుంచి చూస్తుంటే అది, ఆ బుద్ధి అలాగే ఉంది, మనం చూస్తున్నాం అది, కానీ ఆ బుద్ధి అలాగే కనిపిస్తున్నది. బట్ అది ఎప్పుడు అది విచ్ఛేదం అవుతుంది, ఆ బుద్ధికి అంతమవుతుంది, బాధ కలుగుతుంది అంటే ప్రమాణ నిరూపణ అంతే. అంటే ప్రమాణముల చేత నిరూపణ చేసినప్పుడు అంటే ఏమిటి? మనం దగ్గరికి వెళ్తాము, మనం చూస్తాము. ఈ మృగతృష్ణిక అనే దాని ఉదాహరణ మనం ఇంతకు ముందు కూడా చూసాం. దేనిలో అంటే 16వ దీనిలో ఉన్నదానికి లేని దానికి సమానాధికరణం అని చెప్పని చూసాం కదండి. నా నీలోత్పలవత్ అని చెప్పని ఆనందగిరి శంకరాచార్యులు రాశారు. నా నీలోత్పలవత్ అనే దాన్ని ఆనందగిరి కూడా వ్యాఖ్యానం చేశారు కదా. అంటే నీలోత్పలము అనేటువంటి దానిలో రెండు కూడా బుద్ధికి గోచరించేవే. కానీ మనకి ఇక్కడ మనుషుల్లో ఉన్నటువంటి ఉన్నది అనేటువంటిది, ఉన్నది అనేటువంటిదేమో సత్తుకు సంబంధించినది. ఈ ఉన్నది ఘటము, ఉన్నది పటము అనేటువంటిది, ఘటము పటము ఇవన్నీ కూడా అసత్తులు. సో సత్తుకు అసత్తుకు అక్కడ సమానాధికరణ్యాన్ని చూసాం. ఇక్కడ సేమ్ థింగ్ హీ సెయింగ్. ఏమిటి? మృగతృష్ణిక అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ మృగతృష్ణికలో అక్కడ జలం ఉన్నది అనేటువంటి ఒక జ్ఞానం కలుగుతున్నది. దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు లేదు. సో అది ప్రమాణ నిరూపణం. అంటే మృగతృష్ణిక విషయంలో అంతే, దగ్గరికి వెళ్లి చూస్తున్నాము, చూస్తే అక్కడ మృగతృష్ణిక లేదు. సో అదే విధంగా ప్రమాణ నిరూపణ అంతే విచ్ఛిద్యతే. విచ్ఛిద్యతే అంటే నశిస్తుంది, ఛేదింపబడుతుంది. అదే విధంగా అతః తస్యాహ అంతః ప్రమాణ నిరూపణ అంతే విచ్ఛిద్యతే స తస్యా అంతః. అది దాని యొక్క అంతం. దేని యొక్క అంతము?
మృగతృష్ణికలో కనిపించేటువంటి సద్బుద్ధి యొక్క అంతం ఎప్పుడు జరుగుతుంది? మనకు ప్రమాణ నిరూపణం వల్ల దాని యొక్క అంతం, దాని యొక్క నాశనం కలుగుతుంది. మరి వీటి ఈ దేహముల యొక్క అంతం ఎప్పుడు జరుగుతుంది అంటే జ్ఞానం వల్ల నాశనం కలుగుతుంది అని చెప్తున్నాడు. అది అక్కడ ఎలాగా? తథా ఇమే దేహా స్వప్న మాయా దేహాదివచ్చ అంతవంతః. తథా ఇమే దేహా, ఇమే దేహా కూడా ప్రమాణ నిరూపణాంతే అంతవంతః. దీన్ని కూడా, ఈ దేహాలను కూడా మనం ఏమిటి అని చెప్పని ఎగ్జామిన్ చేయాలి. దీనికి కొంత వ్యాఖ్య రాశారు ఎవరు, ఏ విధంగా ఎగ్జామ్, ఏ విధంగా ప్రమాణ నిరూపణం అంటే ఏం రాశారంటే, మృగతృష్టిక ఇప్పుడు ఈ దేహములు అనేటువంటివి ఉన్నాయి. ఈ దేహం అనేటువంటిది ఏంటి? పంచభూతముల యొక్క కార్యం. ఈ పంచభూతముల నుంచి ఏర్పడినటువంటిది మీ దేహము. పంచభూతముల యొక్క తమో గుణము వల్ల ఫిజికల్ బాడీ వస్తుంది. పంచభూతముల యొక్క రజోగుణము వల్ల ఈ ప్రాణ శక్తి అనేటువంటిది వస్తుంది. పంచభూతముల యొక్క సాత్విక సత్వగుణం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా, సత్వగుణం వల్ల మనస్సు ఇంద్రియములు ఏర్పడ్డాయి అని మనకు స్థూలంగా మన సిద్ధాంతం. సో ఈ పంచభూతాలకు మళ్ళీ కారణం ఏమిటి? ఈ పంచభూతాలకు కారణం ఏమిటి అంటే దానికంటే ముందున్నటువంటి ఈశ్వర శక్తి. ఆ ఈశ్వర శక్తి అనే దానికే మరొక పేరు అనేటువంటిది ఒక మాయ. సో ఇదంతా కూడా మృగ మరీచికలాగా ఈశ్వర అనేటువంటిది ఒక కాస్మిక్ మైండ్ లో, ఆ మైండ్ యొక్క సంకల్పం వల్ల వచ్చినటువంటివి ఇవన్నీ. అది ఈశ్వరుడు అనేటువంటి వాడు కూడా ఎలాగా సంకల్పించినాడంట. ఇక్షత, అతను చూసి ఈ విధంగా సంకల్పించినాడు. బహుశ్యాం ప్రజాయేయ అని ఒక ఉపనిషత్తులో వస్తుంది. అంటే ఈ విధంగా నేను ఎక్స్పాండ్ అగునుగాక అనుకున్నాడట. సో ఆ విధంగా బహు రూపాల్లో కనిపించాడు అని చెప్పని అక్కడ చెప్తారు. ఏ విధంగా అంటే మళ్ళీ స్వప్నమాయా దేహాధివత్ అనేటువంటిది కూడా చెప్పారు. స్వప్నమాయా దేహాధివత్ అంటే ఏమిటి? స్వప్నములో మనం ఎన్నెన్నో దేహాలను చూస్తుంటాము, ఎన్నెన్నో రథాలు గజాలు ఈ కాలంలో చూడమనుకోండి, పుస్తకాల్లో వచ్చినటువంటి ఉదాహరణలు అవి. ఇప్పుడు ఈ కాలంలో ఇంకేదో హోటల్ చూస్తుండొచ్చు, మరొకటి చూస్తుండొచ్చు, ఇంకెవరితో ఇంటరాక్షన్స్, జనరల్ గా వేరియస్ పీపుల్ తో ఇంటరాక్షన్ చూస్తుండొచ్చు, రకరకాలైనటువంటి మన కళలు వస్తుంటాయి. సో ఆ విధంగా ఈశ్వరుడి మనసులో వచ్చినటువంటి భావనే ఇదంతా కూడా ప్రపంచము అనేది, అది మన సిద్ధాంతం. సో తథా ఇమే దేహ స్వప్నమాయా దేహాదివత్. అంటే ఇక్కడ ఇంకో చిన్న డిస్కషన్, ఇక్కడ బెల్లంకొండ రామరావు యొక్క వ్యాఖ్యలో ఒక చిన్న డిస్కషన్ చేస్తాడు. మృగతృష్ణిక అనే దానిలో అక్కడ పని ఏం, అక్కడ మనం పోతున్నాము, చూస్తున్నాము, ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇల్యూషన్ అని చెప్పని మనం బయటకు వస్తున్నాం. కానీ ఈ దేహాల్లో ఒక అర్థక్రియాకారిత్వం ఉంది అంటాడు. అర్థక్రియాకారిత్వం అనేది మీమాంసలో చెప్పేటువంటి ఒక పదం. అర్థక్రియాకారిత్వం అంటే, నేను ఉదాహరణకి పొద్దున్న లేస్తున్నాను, ఒక కాఫీ చేసుకుంటున్నా, కాఫీ తాగుతున్నా, అలాగే బ్రేక్ఫాస్ట్ తింటున్నా, బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకేదో ఆఫీసు పోతుండొచ్చు, ఇంకేదో పని చేస్తుండొచ్చు, ఇప్పుడేదో మాట్లాడుతుండొచ్చు. సో ఇది ఒక అర్థక్రియాకారిత్వం. అంటే ఒక ప్రయోగము, ఒకానొక ప్రయోజనాన్ని ఉద్దేశించి మనం ఏదో పని చేస్తున్నాం. అర్థం అంటే ప్రయోజనం, అర్థక్రియాకారిత్వం ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి నేనేదో పని చేస్తున్నాను అన్నమాట. అది మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మరి అక్కడ స్వప్నంలో లేదే అంటే, ఆ స్వప్న ప్రపంచంలో కూడా అర్థక్రియాకారిత్వం ఉంది. ఆ స్వప్న లెవెల్లోకి వెళ్ళి చూస్తే, స్వప్నం మనం చూసేటువంటి సమయంలో అదంతా కూడా మనకు టోటల్లీ రియల్ గానే కనిపిస్తుంది. స్వప్న సమయంలో కూడా మనం ఏదైతే చూస్తున్నామో అది అబ్సల్యూట్లీ, అది అప్పుడు ఆ సమయంలో అది రియల్ గానే కనిపిస్తుంటుంది. సో మనం వీఆర్ లీడింగ్ 2 లైఫ్స్. జెకెల్ అండ్ హైడ్ టైప్ లో మనకు 2 లైఫ్స్ ఉన్నాయన్నమాట. మనం దీనిలో జాగ్రత్త అవస్థలో చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి, నిద్రావస్థలో చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి. ఈ రెంటి నుంచి విముక్తి ఎప్పుడు ఉంటే, ఈ రెండు కాకుండా ఇంకొక స్టేటస్ ఉన్నది, కానీ సుషుప్తి అన్నారు. సుషుప్తిలో మాత్రమే అతను ఈ రెండిటికి కాకుండా, ఇది ఏది లేకుండా శుద్ధ చైతన్యం లాగా ఉంటాడు అని చెప్పని అక్కడ దాని గురించి పెద్ద డిస్కషన్ ఉంది మనకు ఉపనిషత్తుల్లో, ఆ, వేదాంత శాస్త్రంలో. సో ఆ విధంగా ఇద్దరు నిద్రలో కల్పితమైన దేహాదుల్లో కూడా అర్థక్రియాకారిత్వం ఉన్నది కదా అని ఆన్సర్ అన్నమాట దీనికి. ఏమిటి? మృగతృష్ణ అంటే మిరాజ్, ఏదైతే ఎండమాయ ఉన్నదో దానిలో అర్థక్రియాకారిత్వం లేదు కదా, మన శరీరాల్లో అర్థక్రియాకారిత్వం ఉంది కదా అంటే, ఈ స్వప్నమాయా దేహాలు అనేది ఎందుకు ఇస్తున్నాడు శంకరాచార్య ఉదాహరణ? స్వప్నమాయా దేహాదుల్లో కూడా అర్థక్రియాకారిత్వం ఉంది కదా. స్వప్నంలో వచ్చినటువంటి మనకు శరీరాలు కనిపించినాయి, చాలా మందితో ఇంటరాక్షన్ కనిపించాయి, వాటిలో కూడా అర్థక్రియాకారిత్వం ఉంది కదా. ఆ స్టేటస్ లో, మనం నిద్ర అనే స్టేటస్ గురించి మాట్లాడితే, ఆ సమయంలో అవన్నీ నిజంగానే మనకు భాషించాయి అని ఈ విధంగా చెప్పారన్నమాట. ఆ విధంగా అజ్ఞానము అనేటువంటిది నశించినప్పుడు ఇదంతా బ్రహ్మస్వరూపంగానే కనిపిస్తుంది అనేటువంటిది మనం అల్టిమేట్ గా తీసుకోవాల్సినది. అజ్ఞానం అనేటువంటిది ఉన్నంత వరకు నేను, ఈ దేహము నాది, నేను నేను అనేటువంటి భావన ఉంటుంది కదా. ఈ అజ్ఞానం నశించినప్పుడు ఈ ఇదంతా కూడా
నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ జగత్ అనేటువంటిది ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ. నేను అనేదైతే అనుకుంటున్నామో ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ అనేటువంటి భావన కలగడంతో ఈ శరీరి ఆ శరీర తాదాత్మ్యం అనేటువంటిది నశిస్తుంది అని ఇక్కడ విషయం. తర్వాత నిత్యస్య శరీరిణ శరీరవత. శ్రీనివాస్, నిత్యస్య శరీరిణ శరీరవత నిత్యస్య శరీరిణః శరీరవతః అనాశినః అప్రమేయస్య ఆత్మనః అనాశినః అప్రమేయస్య ఆత్మనః అంతవంతః ఇది ఉక్త వివేకిభిః ఇత్యర్థః. అంతవంతః ఇతి ఉక్తాః వివేకిభిః ఇత్యర్థః. ఓకే, నిత్యస్య. నిత్యస్య అంటే ఏమిటి? ఎప్పుడూ ఒకే రూపంలో ఉన్నటువంటిది. ఎప్పుడూ ఒకే రూపంలో ఉండేటువంటిది నిత్యం. ఇప్పుడు ఆత్మ చైతన్యము, చైతన్యంలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు సూర్యకిరణాల్లో కాంతిలో ఎలా మార్పు లేదో ఆ ప్రతిబింబంలో మార్పు ఉండొచ్చు. ఆ ప్రతిబింబం ఒక జలాశయంలో బ్రైట్ గా కనపడచ్చు, ఒక జలాశయంలో డల్ గా కనపడచ్చు. డిపెండ్స్ ఆన్ ది జలాశయం, క్వాలిటీ ఆఫ్ జలాశయం. అంతేగాని సూర్య కిరణాల్లో కానీ సూర్యకాంతిలో కానీ తేడా తేడా లేదు. నిత్యం. ఉదాహరణ మాత్రమే తీసుకోవాలి అది కూడా. సో నిత్యస్య ఎప్పుడు కూడా ఒకే రూపంలో ఉన్నటువంటిది. తర్వాత శరీరిణ అంటే ఇక్కడ అన్ని దేహాల్లో ఉండేటువంటి ఒకే పరమాత్మ సత్ ఏదైతే ఉన్నదో అది. మరి ఇక్కడ చైతన్యం అని అంటే సత్ తీసుకోవాలి, ఇక్కడ చిత్తు కాకుండా సత్ తీసుకోవాలి. శరీరిణ శరీరవత. తర్వాత అనాశిన అంటే నాశము లేనటువంటిది. అప్రమేయస్య ప్రమేయములకు అన్ని లౌకిక ప్రమాణాలకు లొంగనటువంటిది, లౌకిక ప్రమాణాల చేత తెలియబడనటువంటిది, అది అప్రమేయము. సో అట్లాంటి ఆత్మకు అంతవంతః ఇమే దేహాః ఇది ఉక్తాః. ఈ దేహములన్నీ కూడా అంతవంతః ఇది ఉక్తాః అంటే చెప్పబడుతున్నది. ఎవరి చేత? వివేకిభిః అంటే వివేకము కలిగినటువంటి వారు, ఆత్మానాత్మ వివేకము చేయగలిగినటువంటి వాళ్ళు. మనకు వివేక చూడమని అని కూడా ఒక పుస్తకం చూడండి. ఆ వివేక చూడమణిలో కూడా ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది అనమాట. ఏది ఆత్మ ఏది అనాత్మ అనే దాని గురించి, దేహాన్ని గురించి, ఇంద్రియాల గురించి, ప్రతి దాని గురించి చాలా సైంటిఫిక్ గా డిస్కషన్ ఉంటుంది. సైమల్టేనియస్ గా మీరు వివేక చూడమని కూడా ఒకవేళ ఏదైనా మంచి పుస్తకం పట్టుకొని చూస్తుంటే చాలా వివేక చూడమని పైన నాకు నచ్చినటువంటి చాలా గొప్ప పుస్తకం ఏంటంటే శుక బ్రహ్మాశ్రమము కాళహస్తి వాళ్ళు చాలా గొప్ప పుస్తకం ఒకటేశారండి. లావుగా ఉంటుంది కొంచెం. చాలా బాగా అనాలిసిస్. అది ఎవరో ప్రాచీనులు రాసినటువంటి వ్యాఖ్య. దాని చాలా బాగుంది అది. సుఖ బ్రహ్మాశ్రమం కాళహస్తి, ఆ, వివేక చూడమని పైన. సో ఎనివే ఇన్సిడెంటలీ నా మైండ్కి వచ్చింది అది. సో నిత్యస్య ఇక్కడ నెక్స్ట్ లైన్, నిత్యస్య అనాశినః ఇది న పునరుక్తం. నిత్యస్య అనాశినః ఇతి న పునరుక్తం. నిత్యత్వస్య వివిధత్వాత్ లోకే నాశస్య చ. నిత్యత్వస్య ద్వివిధత్వాత్ లోకే నాశస్య చ. ఓకే, నిత్యస్య అనాశినః ఇది న పునరుక్తం అంటున్నాడు. నిత్యము అనాశి అని అంటున్నాడు కదా, ఇది రెండు ఒకటే అర్థాలే కదంటే ఇది పునరుక్తి దోషం అవుతుంది కదా అని. ఎందుకంటే శాస్త్రంలో పునరుక్తి దోషం అనేది ఉండకూడదు. ఎప్పుడన్నా కావ్యాల్లో ఉంటే ఉండొచ్చు, ఏదైనా ఒక విషయాన్ని ఏదో శృంగార వర్ణంలోనో ఇంకేదో వర్ణంలోనో పునరుక్తి దోషం ఉంటే ఉండొచ్చు. అది పునరుక్తి అనేటువంటిది అది అలంకారం అక్కడ. బట్ ఇక్కడ శాస్త్రంలో పునరుక్తి దోషాలు అనేటువంటిది ఉండకూడదు. సో అది చాలా ప్రిసైజ్ గా ఉంటుంది శాస్త్రం అనేటువంటిది. అందుకని నిత్యస్య అనాశినః ఇది నా పునరుక్తం, ఇది పునరుక్తం కాదండి అని శంకరాచార్యులు వివరిస్తున్నారు. ఏమిటి? నిత్యం అనే దానిలో కూడా రెండు రకాలు ఉన్నది, అలాగే నాశం అనే దానిలో కూడా రెండు రకాలు ఉన్నది. ఈ నిత్యం అనేటువంటిది ఎలాంటి నిత్యము అది కూడా చెప్పబోతున్నాడు. నిత్యం అనేటువంటిది ఒకటి, ఉదాహరణకు ప్రవాహ నిత్యత్వం అంటాం. ప్రవాహ నిత్యత్వం అంటే మనం నది చూస్తుంటాము. నది చూస్తుంటే నదిలో వన్ డజన్ టేక్ బాత్ ఇన్ ది సేమ్ రివర్ ట్వైస్ అని చెప్పని అంటాం చూడండి. అంటే ఒకసారి నీళ్లు మునిగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మునిగే లోపల నీళ్లు వెళ్ళిపోయింటాయి. సో వన్ డజన్ టేక్ ఏదో సంథింగ్ లైక్ దట్, ఏదో సామెత ఉన్నది ఇంగ్లీష్ లో చెప్తారు, వన్ డజన్ టేక్ బాత్ ఇన్ ది సేమ్ రివర్ ట్వైస్ అని. సో ఆ విధంగా అది ప్రవాహ నిత్యత్వం ఉన్నది, ఓ ప్రవాహం ఉన్నది. అదే విధంగా మనిషి కూడా అది జీవితం ఎవ్రీడే నడుస్తూనే ఉంటుంది. మనిషి వస్తుంటాడు పోతుంటాడు, ఈ ప్రపంచం అంతా నడుస్తూనే ఉంటుంది. ఇది ఒక నిత్యత్వం లాగా నడుస్తూ ఉంటుంది, జగత్తు నడుస్తూ ఉంటుంది. కానీ నిత్యమేం కాదు, ఇది ఒక రకమైనటువంటి ప్రవాహ నిత్యత్వం ఉన్నది. జనులందరూ కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ కీప్ టేకింగ్ బర్త్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ కీప్ స్టేయింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ దే కీప్ ఆన్, దట్ ఈస్ రీప్లేస్మెంట్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఒక ప్రవాహ నిత్యత్వం అనేది ఒకటి ఉంటుంది.
అలా కాకుండా పరమార్థ నిత్యత్వం అనేది ఒకటి ఉంటుంది. పరమార్థ నిత్యత్వం అంటే ఏదైతే మనం సత్ అనేటువంటిది అబ్జల్యూట్ సత్తుతో మనం పోల్చినప్పుడు అబ్జల్యూట్ సత్ అనేటువంటిది పరమార్థ నిత్యత్వము. దీనికి మిగతా జగత్తుకంతా కూడా ప్రవాహ నిత్యత్వం. ఇది ఒక రకమైనటువంటి ఆ టెంటేటివ్ నిత్యత్వం. ప్రవాహ నిత్యత్వము లేక సాపేక్ష నిత్యత్వం అని కూడా అంటారు. సాపేక్ష అంటే రిలేటివ్ నిత్యత్వం అని అంటుంటాం. సో అది నిత్యంలో. తర్వాత ద్వివిధత్వాత్ లోకే, రెండు విధాలుగా ఉన్నది. ఏమిటది? నాశస్య చ, నాశం కూడా ఆ విధంగా ద్వివిధంగా ఉందట. ఈ నాశం అనే దాన్ని మొట్టమొదట ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మొట్టమొదట నాశం అనే దాన్ని వివరిస్తున్నాడు. నెక్స్ట్ లైన్, యథా దే యథా దేహో భస్మీభూత అదర్శనం గత నష్ట ఉచ్యతే, यथा देहो भस्मीभूतः अदर्शनं गतः नष्टः उच्यते। విద్యమాన అపి అన్యథా పరిణత विद्यमानः अपि अन्यथा परिणतः వ్యాధ్యాదియుక్తో జాతో నష్ట ఉచ్యతే. व्याध्यादियुक्तो जातो नष्टः उच्यते। నష్టో జాత, జాతో నష్ట అంటే నష్టో జాత అయితే ఉచ్యతే అంటే నష్టమయ్యింది అని. సో యథా దేహ, దేహము దేహం ఉంది కదా, శరీరం ఉన్నది. ఆ శరీరం భస్మీభూత, శరీరం కాల్చేశారనుకోండి. కాల్చేసిన తర్వాత అది భస్మమైన తర్వాత అదర్శనం గత, నశి అనే ధాతువుకి నశి అదర్శనే అని చెప్పాను కదండి. ధాతు అర్థం ఏంటంటే నశి అదర్శనే, కనిపించకుండా వెళ్ళిపో, కనిపించకుండా పోవడం. ఆ దర్శనం గత నష్ట ఉచ్యతే. ఓ ఆ దేహం నష్టమైంది అని అంటాం. అది సంపూర్ణ నాశం అన్నమాట. అంటే ఒక ఎలాంటి అవశేషము లేకుండా, ఎలాంటి అవశేషం అంటే రిమైండర్ ఏది మిగలకుండా, దాన్ని నిరవశేష నాశం అంటారు. నిరవశేష నాశం అంటే అది ఎలాంటి అవశేషము లేనటువంటి నాశనం అది. సో అలాంటి ఒక నాశము. ఇంకోటి ఏమిటి? విద్యమాన అపి, విద్యమాన ఉన్నప్పటికి కూడా ఒక మనిషి ఉంటాడు. ఉన్నప్పటికి కూడా అన్యథా పరిణత వ్యాధ్యాదియుక్త, ఒక మనిషి ఉంటాడు, పాపం ఏదో వ్యాధిగ్రస్తుడై ఉంటాడు, ఏదో హాస్పిటల్లో ఉంటాడు, ఏదో క్షీణావస్థలో ఉంటాడు, శరీరం అంతా కృషించి ఉంటుంది. అలాంటి వాడిని కూడా అయ్యో పాపం ఎంత నష్టమైంది, ఎంత దిగిపోయినాడు ఈయన అని, అది కూడా నష్ట జాత, అది కూడా ఓ ఎంతో దెబ్బతిన్నాడు అని చెప్పని అంటాం. ఒకవేళ ధనహాన్య వియేతి అని చెప్పని ఇంతకు ముందు కూడా అన్నాడు. ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి వచ్చింది చూడు. ఒక వ్యక్తి ధనహాని వల్ల వియేతి, అవ్యయ అనే పదానికి చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఒకానొక వ్యక్తి ధనహాని వల్ల, అరే అది అతను నశించాడు, అతను నష్టపోయాడు అని చెప్పని అంటాం కదా. సో ఆ విధంగానే ఇక్కడ కూడా అన్యథా పరిణత అంటే వేరే విధంగా మార్పు చెందినటువంటి వాడు, వ్యాధ్యాదియుక్త, వ్యాధి మొదలైనటువంటి వాటి చేత పీడింపబడేటువంటి వాడు, నష్ట జాత ఉచ్యతే. జాతో నష్ట అంటే నష్ట జాత అని అంటే ఏమిటి? నష్టపోయా, ఆయన నష్టమయ్యాడు అని చెప్పని అంటాం కదా. ఆ విధంగా. అలాగా అనాశిన నిత్యస్య ఇది ద్వివిధేనాపి నాశేన అసంబంధ ఇది అర్థ. నెక్స్ట్ లైన్, తత్ర చదవండి. तत्र తత్ర అనాశినో నిత్యస్య ఇది अनाशिनो नित्यस्य इति ద్వివిధేనాపి నాశేన అసంబంధ అస్య ఇత్యర్థః. विविधेनापि नाशेन असम्बन्धः अस्य इत्यर्थः। అస్య అంటే అస్య ఆత్మనః అని, ఈ ఆత్మకు ఈ రెండు విధాలైనటువంటి క్షీణ దశ లేదు. ఏది? ఒకటి ఈ నిత్యమైనటువంటిది, అనాశి అయినటువంటిది. ఈ రెండు విధాలైన ద్వివిధైనాపి నాశేన, రెండు విధముల నాశముతో కూడా సంబంధం లేనటువంటిది. ఈ రెండు విధాలుగా జరిగేటువంటి నాశము కూడా దీనికి లేదు అని. ఏది? ఒకటేమి ప్రవాహ నిత్యత్వం, ఆ విధంగా అటువంటిది కూడా కాదు. ఇంకోటి ఏంటి? ఆ, ఇక నాశం అంటే ఇమీడియట్ గా నిరవశేష నాశము, తర్వాత కొంచెం అవశేషం ఉండి నాశము, అలాంటి నాశము లేదు. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి దానికి ఈ రెండు విధాలైనటువంటి నాశం కూడా లేదు. అనాశిన నిత్యస్య అయితే ద్వివిధేనాపి నాశేన అసంబంధ ఇత్యర్థ. తర్వాత ఇంకోటి ఏంటి? ఇక్కడ నిత్యత్వాన్ని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు నాశం అనే దాన్ని చెప్పాడు కదా, ఇప్పుడు నిత్యం గురించి చెప్తున్నాడు. అన్యథా పృథివ్యాదివతపి నిత్యత్వం స్యాత్ ఆత్మనః अन्यथा पृथिव्यादिवदपि नित्यत्वं स्यात् आत्मनः। తత్ మా భూదితి నిత్యస్య అనాశినః ఇతి ఆహ. तत् मा भूतिति नित्यस्य अनाशिनः इति आह। అన్యథ అంటే అలా కాకుండా, అంటే ఏ విధంగా ఇది ఇంతకుముందు నాశం గురించి చెప్పినాడే అలా కాకుండా, అన్యథ అంటే ఇంకొక విధంగా అని.
పృథివ్యాధివత్ అపి నిత్యత్వం స్యాత్. పృథివ్యాధులకు కూడా ఒక రకమైనటువంటి నిత్యత్వం ఉంది కదా. పృథివీ మొదలైనటువంటివి అంటే పృథివీ, ఆపహ, తేజ, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. వీటికి కూడా ఒక నిత్యత్వం ఉన్నది కదా. దీన్నే ఇందాక నేను చెప్పినటువంటి సాపేక్ష నిత్యత్వం. పృథివ్యాధివత్ అపి నిత్యత్వం స్యాద్ ఆత్మన. ఈ ప్రవాహ నిత్యత్వం లేకుంటే ఒక రకమైనటువంటి పరిణామ నిత్యత్వం లేకుంటే ప్రవాహ నిత్యత్వం ఇవి ఉండొచ్చు కదా ఆత్మకు అని. తత్ మా భూత్, అలా కాదండి అని చెప్పడానికి, తత్ మా భూత్ అలా కాదు అని చెప్పడానికి, నిత్యస్య అనాశన ఇత్యాహ. ఇది వాటన్నిటికీ అతీతమైనటువంటిది. ఈ పరిణామ నిత్యత్వం లేక సాపేక్ష నిత్యత్వం ఇవన్నీ కూడా జగత్తుకు ఉండొచ్చు, కానీ అలాంటిది కూడా కాదు ఇది. దానికంటే దానికి అతీతమైనటువంటిది. ఈ జగత్తు కూడా దానిలో వస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది అని. సో మాభూదితి నిత్యస్య అనాశన ఇత్యాహ. ఇప్పుడు అప్రమేయస్య అనేటువంటిది చెప్తున్నాడు. నెక్స్ట్ లైన్, అప్రమేయస్య న ప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థః. అప్రమేయస్య న ప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణైః అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థః. ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేద్యస్య. ప్రత్యక్షాది ప్రమాణాలు ఏం చేస్తాయి? ఒక వస్తువును పరిచ్ఛేదం చేస్తాయి. పరిచ్ఛేదం చేయడం అంటే ఏంటి? ఓ దిస్ ఈజ్ లైక్ దిస్, దీని ఫిజికల్ గా దీని హైట్ ఇంత, వెయిట్ ఇంత అని చెప్పి చెప్తాం. లేకుంటే ఇదిగో ఈ ఫలానా ఏదో సపోజ్ యు ఆర్ సీయింగ్ సమ్ ఏదో ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నాం అనుకోండి. ఏదో ఒక గ్రహాన్ని ఏదో ఎగ్జామిన్ చేస్తున్నాము. ఈ గ్రహం యొక్క రేడియస్ ఎంత ఉన్నది, ఇది ఇంత స్పీడ్ తో తిరుగుతున్నది, లేకుంటే ఇంత వాల్యూమ్ ఉన్నది, లేకుంటే దానిలో కంటెంట్ ఇలా ఉన్నది అని చెప్పని మనం దాన్ని పరిచ్ఛేదం చేస్తున్నాం. పరిచ్ఛేదం అంటే ఒక లిమిటెడ్ ఆబ్జెక్ట్ ను మనం చూస్తున్నాం అనమాట. మనం దేన్నైతే పరిచ్ఛేదం చేస్తున్నామో దాన్ని పరిచ్ఛేద్యము అంటే పరిచ్ఛేదము చేయబడింది, పరిచ్ఛేద్యం. సో ఇక్కడ ఏమిటి? ఇది అపరిచ్ఛేద్యస్య, ప్రత్యక్షాది ప్రమాణముల చేత దేని చేత కూడా పరిచ్ఛేద్యము కానిది. పరిచ్ఛేద్యము కాని దాన్ని అపరిచ్ఛేద్యం అంటున్నాం. పరిచ్ఛేదం అంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదండి, ఘటం ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఘటం వల్ల ఏంటి? ఆకాశము పరిచ్ఛిన్నమైనట్టుగా కనిపిస్తున్నది. ఘటావచ్ఛిన్నం, ఆ, ఘటావచ్ఛిన్న ఆకాశ. ఘటాకాశ అంటే ఏమిటి? ఘటావచ్ఛిన్న ఆకాశ. ఘటము చేత అవచ్ఛేదము చేయబడినటువంటి, అవచ్ఛేదం అంటే ఒక స్లైస్ అనుకోండి. మన మామూలుగా అవచ్ఛేదం అనేదాన్ని ఒక చాప్టర్ అనేదాన్ని కూడా వాడుతుంటారు కొన్ని పుస్తకాల్లో. ప్రథమ అవచ్ఛేద, ద్వితీయావచ్ఛేద, తృతీయావచ్ఛేద అని కొన్ని పుస్తకాలు, పాత పుస్తకాలను మనం చూడొచ్చు. అవచ్ఛేదం అంటే ఒక స్లైస్ ఒక విభాగం. సో అది విభజించబడినట్టుగా లేకుంటే వేరు చేయబడినట్టుగా కనిపిస్తున్నది అనమాట. సో అది అవచ్ఛేదం. సో ప్రమాణముల చేత మన ప్రమాణాలన్నీ కూడా ప్రత్యక్షము మొదలైనటువంటి ప్రమాణాలన్నీ ఏమిటి? ఓ ఫలానా చోట అగ్ని ఉంది అని చెప్పని, అగ్ని అనే దాన్ని ఇదిగో ఫలానా ప్లేస్ లో ఉన్నది, దానికి ఒక జీపీఎస్ కోఆర్డినేట్స్ అవి ఇవి మనం చూపిస్తాం. లేకుంటే ఫలానా చోట ఫలానా వాడి ఇల్లు ఉంది అంటే దానికి ఒక పరిచ్ఛేదం చేసి ఇదిగో జీపీఎస్ కోఆర్డినేట్స్ ఇలా ఉన్నది అని చెప్పని మనం చూపిస్తాం. సో అది పరిచ్ఛేద్యము. ఇక్కడ ఇదేంటి? ఆత్మ అనేటువంటిది అప్రమేయస్య అంటే ప్రమాణముల చేత, ఈ లౌకిక ప్రమాణముల చేత దేని చేత కూడా తెలియబడినటువంటిది. లౌకిక ప్రమాణములు అంటే మన శరీరం పైన ఆధారపడినటువంటివే కదా మిగతా ప్రమాణాలన్నీ కూడా, ఎక్సెప్ట్ శాస్త్రం. శాస్త్రం అనేటువంటిది ఒకటే మనకు ఋషులు ఇచ్చినటువంటిది. అది కూడా మనకు అపౌరుషేయమైనటువంటి శాస్త్రం అని చెప్పని అంటున్నాం కదా. సో అది వాళ్ళు ఆ తపస్సు ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని చెప్పని అంటున్నాం కదా. సో అది అందువల్ల ఈ ప్రమాణముల చేత తెలియబడినటువంటిది కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేద్యస్య, పరిచ్ఛేదము చేయబడనటువంటిది, తెలియబడనటువంటిది. అపరిచ్ఛేద్యం అంటే తెలియబడినటువంటిది. దీని సైజ్ ఎంత ఉన్నది, ఇది దీని యొక్క ప్రాపర్టీస్ ఇవి అనేటువంటిది మనకు తెలియబడదు. తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. నను ఆగమేన ఆత్మా పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినా చ పూర్వం. నను ఆగమేన ఆత్మా పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినా చ పూర్వం. ఇక్కడ ఏమిటి? నను అంటే ప్రశ్న. ప్రశ్నను అనేది వచ్చింటే ఇక్కడ ప్రశ్నవాచకం అన్నమాట అది. ఆగమేన, ఆగమం అంటే వేదం అండి. ఆగమం అనే పదానికి వేదం అనే అర్థం తీసుకునే అనే అర్థం. ఇక్కడ మనం మామూలుగా ఆగమాలు అంటే వైష్ణవాగమము, శైవాగమము, శాక్తాగమము అని చెప్పని కూడా అంటుంటాం. అక్కడ అర్థం వేరే. అంటే వేదము నుంచినే డిరైవ్ అయినటువంటి వాటిని కూడా ఆగములు అంటారు. ఆగమం అని అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శైవాగమం అంటాం అనుకోండి. ఆ శైవ సంప్రదాయంలో వాళ్ళు వేదాన్నే ప్రమాణంగా తీసుకొని, వేదాన్ని బేస్ గా తీసుకొని, దాని నుంచి వాళ్ళు కొన్ని కొన్ని ఏదో రాసుకొని ఉంటారు. వాళ్ళ హైరార్కీ ఏదో రాసుకొని ఉంటారు. శివుడి పూజ ఎలా చేయాలి ఏదో రాసుకొని ఉంటారు అనుకోండి. అలాగే వైష్ణవాగమం, దానిలో మళ్ళీ ఏదో వైఖానసం అని చెప్పని, పాంచరాత్రం అని చెప్పని వాళ్ళలో భేదాలు ఉన్నాయి. తర్వాత అలాగే ఇంకేదో శాక్తాగమం అంటాము. శక్తి అనే దాన్ని వేదాన్నే ప్రమాణంగా తీసుకొని
బేస్ గా తీసుకొని దాని నుంచి వాళ్ళు ఆగమం రాసుకొని ఉంటారు అనమాట. ఆగమం అంటే దాని నుంచి డిరైవ్ అయినటువంటివి. సో ఆగమం అనేటువంటిది ఒక డెరివేటివ్ టెక్స్ట్ కూడా ఒకటి ఆగమం, అది వేరే. కానీ అది కాదు ఇక్కడ ఆగమం అంటే. ఇక్కడ ఈ సందర్భంలో ఆగమం అంటే వేదం. ఆగమేనచ ఆత్మ పరిచ్ఛిద్యతే, ఆత్మ అనేటువంటిది తెలియబడుతుంది కదా. ఎందుకంటే ప్రతి చోట కూడా ఆ, మనకు వేదాల ద్వారా ఆత్మ తెలియబడుతుంది. వేదములు ఉపనిషత్తుల ద్వారా ఆగమం ఆత్మ తెలియబడుతుంది అని అంటున్నాం కదా. కృష్ణుడు కూడా చెప్పబోతున్నాడు ఇంకా ముందు ముందుకు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, ఇవన్నీ వేదముల చేత కూడా అహం అంటే ఈ ఆత్మతత్వమే తెలియబడుతుంది, వేదముల చేతనే తెలియబడుతుంది. వేదైహి ఏవ, వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అంటే ఆ ఏవ అనే దాన్ని వేదైహి ఏవ అహం వేద్య, వేదముల చేతనే నేను తెలియబడతాను అన్నట్టుగా కూడా అర్థం వస్తుంది కదా. సో ఆ విధంగా వేదముల చేత ఆత్మ ముందుగానే తెలియబడింది కదా అని. నన్ను ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినాచ పూర్వం, పూర్వమే ఆత్మ వాళ్ళకు మానస ప్రత్యక్షమైనది. ఎవరికి? ఋషులకు ఇట్లాంటి వాళ్ళకి ఆత్మ అనేటువంటిది ప్రత్యక్షాదిన అంటే మనం మామూలుగా కంటితో చూసినట్టు కాదు. అది అపరోక్ష జ్ఞానం అంటాం చూడండి. అపరోక్షం అంటే డైరెక్ట్ గా ఫీల్ కావడం అనమాట, డైరెక్ట్ గా దాన్ని అనుభవించడం, దాన్ని అపరోక్ష జ్ఞానం అంటాం. సో దాన్ని ఇక్కడ ఆ మ్, ఆత్మను సాక్షాత్కరించుకున్న వాళ్ళు అంటారు. సాక్షాత్కరించుకున్నటువంటి వాళ్ళు అంటే ఏంటి? సాక్షాత్ అంటే ప్రత్యక్షంగా చూసినట్టుగా తెలుసుకున్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. సో ఆ విధంగా ఇక్కడ అర్థం అనమాట. వేదం చేత ఆ పూర్వమేవ, పూర్వమే ఈ ప్రత్యక్షాదుల చేత కూడా నిర్ధారింపబడింది కదా. ప్రత్యక్షం అంటే ఏమిటిది? మనసైవ అనుద్రష్టవ్యం అని చెప్పని ఒక వాక్యం ఉన్నది. నేహన నాస్తి కించన అనేది ఉపనిషత్తు వాక్యం. అంటే మనసు ద్వారానే తెలుసుకోవాలి అని. మానస ప్రత్యక్షం అంటాం దీన్ని. ప్రత్యక్షాదిన అంటే మామూలుగా మిగతా ఇంద్రియాలకు ప్రత్యక్షం అయ్యేది కాదు. వేదంలో చెప్పినటువంటి విషయాన్ని మనం దానిపైన మననం చేసినప్పుడు మనకు మనసుకు ప్రత్యక్షం అయ్యేటువంటి దాన్ని మానస ప్రత్యక్షం అంటాం. సో ఆ మానస ప్రత్యక్షం ఇక్కడ నన్ను ఆగమేన ఆత్మ పరిశుద్ధ్యతే, ఆగమం వల్ల వేదం వల్ల తెలుస్తుంది కదండి అని చెప్పని అంటున్నాడు ఈయన. ఎవరు? పూర్వపక్షి. పూర్వపక్షి కూడా కాదు, మన క్వశ్చన్ మన మామూలుగా వచ్చే ప్రశ్న ఇది. పెద్ద పూర్వపక్షం ఏం కాదు. వేదముల చేత తెలియబడుతుంది కదా. ముందే ప్రత్యక్షాదినాచ పూర్వం వేదమే చెప్తుంది కదా నీకు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అంటుంది. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అంటే బ్రహ్మ అనేటువంటిది సాక్షాత్తుగా నీకు అపరోక్షం. అపరోక్షం అంటే నీ స్వరూపమే అది. పరోక్షము కానటువంటిది. పరోక్షము అంటే దూరంగా ఉండేది. ఇప్పుడు ఈ గోడకు అవతల ఏముందో అది పరోక్షం. ప్రత్యక్షం అంటే ఇటువైపు నాకు కంటికి కనిపిస్తుండేటువంటిది, నా ఇంద్రియాలకు తెలియబడుతున్నటువంటిది ప్రత్యక్షం అంటే నా ఇంద్రియముల చేత తెలియబడేది. పరోక్షం అంటే ఇంద్రియములకు తెలియబడనటువంటిది అంటే అతీంద్రియము, బియాండ్ ఇంద్రియం ఉన్నటువంటిది. సో యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ అనేటువంటిది సాక్షాత్తు అపరోక్షం, నీ స్వరూపమే అని చెప్పని చెప్తున్నది అనమాట. సో వేదముల చేత చెప్పబడింది గయా అని చెప్పని అంటున్నాడు. సో ఇక్కడ టైం అయిపోతూ వచ్చిందా? ఎందుకంటే ఇక్కడ కొంచెం గంభీరమైనటువంటి డిస్కషన్ ఒకటి ఉన్నది. నా ఆత్మన స్వతసిద్ధత్వ సిద్ధేహి ఆత్మని ప్రమాతరి, సూక్ష్మంగా చెప్పేస్తా. సూక్ష్మంగా చెప్పి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో పూర్తిగా వివరించుకుందాం. ఇక్కడ దీనికి సమాధానం ఏం చెప్తున్నాడంటే, ఆత్మ అనేది అందరికీ తెలుసు కదండి అంటున్నాడు. ఆత్మ అనేటువంటిది స్వతసిద్ధత్వ. ఎందుకంటే ఈ ప్రమాణాలు ఇవన్నీ ఏమీ లేకముందే ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. మనిషి ఒకడు తెలుసుకునేవాడిని ప్రమాత అంటారు. ఇక్కడ ఇందాక ప్రమాణం అన్నాం కదండి. ప్రమాణం అంటే ఏంటి? ప్రమాయాహ కరణం ప్రమాణం. ప్రమాకు అంటే యథార్థ జ్ఞానానికి కరణం, సాధనమైనటువంటి దాన్ని ప్రమాణం అంటున్నాము. ఈ తెలుసుకునేటువంటి వాడిని ప్రమాత అంటున్నాము. తెలియబడేదాన్ని ప్రమేయం అంటున్నాం. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. ప్రమాత అంటే ద నోవర్, ప్రమేయం అంటే ద ఆబ్జెక్ట్, ప్రమాణం అంటే ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్, జ్ఞానం. అది ఏదైతే ఉన్నదో ప్రమాయాహ కరణం, ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ కూడా కాదు, ద టూల్, ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నోయింగ్, ద వ్యాలిడ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోండి. ద వ్యాలిడ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్, అది ప్రమాణం. సో అది ఆ విధంగా చెప్తాం కదా. సో దీనికి మొట్టమొదట వీడు ఒకడు ఉంటారు కదా. ఎవడు? ప్రమాత అనేవాడు ఉంటేనే కదా ప్రమాణాల గురించి వచ్చినటువంటి ఆలోచన. అదే చెప్పబోతున్నాడు. ప్రమాత అనేవాడు ఒకడు ఉంటేనే ప్రమాణాల గురించి ఆలోచన ఉంటుంది కదండి. అదే సిద్ధేహి ఆత్మని ప్రమాతరి అని చెప్తున్నాడు. తర్వాత తాను ఎవరో ముందే తెలుసుకున్నవాడై అప్పుడే ప్రమాణాల గురించి వెళ్తాడు కదా. తాను అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాతనే నేను నేను అంటూ ఒకడు ఉన్నాను, నేను ఒకడు ఉన్నాను అని తెలిసిన తర్వాతనే కదా వాడు ఏదో ప్రమాణం గురించి అన్వేషణకు వెళ్తాడు. ఆ నేను అనే దాని గురించే తెలియనట్టు నేను ఉన్నానా లేదా అనేది ఎవడికి డౌట్ ఏమి ఉండదు కదా. నేనే లేను అనుకునేటువంటి పరిస్థితిలో వాడు ఎక్కడ ఏ ప్రమాణాలకు వెళ్ళాడు కదా. నేను ఉన్నాను తెలిసిన తర్వాతనే ప్రమాణాల గురించి వెళ్తాడు. సో ఇలాంటి డిస్కషన్ ఉంది ఇక్కడ.
తర్వాత శాస్త్రంతో అంత్యం ప్రమాణం అని కూడా ఒక వాక్యం ఉన్నది. అది కూడా గంభీరమైనటువంటి వాక్యం. ఎందుకంటే శాస్త్రం అనేటువంటిది ఎలాంటి ప్రమాణం అంటే, శాస్త్రము దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఈ ప్రమాత అనేవాడే ఉండడు. అంటే ద నోవర్ హిమ్సెల్ఫ్ విల్ నాట్ బి దేర్. అది కొంచెం చర్చించదగిన విషయం, చర్చించాల్సినటువంటి విషయం. వచ్చే క్లాస్ లో ఇది తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రశ్నలు ఏం లేవు. సో ఐ థింక్ విల్ క్లోజ్ ప్రశ్నలు ఇట్. ఏం లేవు సార్. ఓం పూర్ణమద పూర్ణమి. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ మండేనే కదా? మండే ఏమయ్యా? మండేనే సార్, మండే, ఫోర్త్ మే. ఓకే ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సారీ సార్, 5th మే అయింది, మండే 5th మే నాడు నెక్స్ట్ క్లాస్. ఓకే. ధన్యవాదాలు సార్.